UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేనేమంటున్నా అంటే వాళ్ళ యొక్క పాలన వాళ్ళ యొక్క వ్యవహారం కరెక్ట్ లేకనే ఈ రోజు ఇన్ని తప్పులన్నీ వాళ్ళ చుట్టూ చుట్టుకున్నారు. మాకు తెలియదు, అది చట్టం చెప్తుంది చేసిందా. నేనేమంటున్నా అంటే మాకు అవన్నీ తెలియదు, చట్టం నేను కూడా రాజకీయ నాయకురాలుగానే చెప్తున్నా. అదంతా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మాకు సంబంధం లేని విషయం అనమాట. ఏం లేదు అంటే పెద్ద నాయకుడు ఇంటి ఆడబిడ్డనే జైలుకు పంపించుకున్నాను, ఇంకెట్లా పెద్ద నాయకుడు అవుతాడు? బయటకు వచ్చింది కదా మేడం. నేనేమంటున్నా అంటే బయటకు వచ్చిందా లోపల ఉందా ఇదంతా కాదు. ఒక రోజు పోయినా పోయినట్టే, 3 నెలలున్నా ఉన్నట్టే. అంటే ఇంత పెద్ద నాయకుడు నీ ఇంటి ఆడబిడ్డ జైల్లో కూర్చుంది అంటే నీ నాయకత్వం ప్రజలకు కూడా నువ్వు అసలు నాయకత్వమే ఇచ్చినావు. నువ్వు ఎట్లా పడితే అట్లా వైన్స్లు, ఎట్లా పడితే అట్లా బార్ షాపులు, ఎట్లా పడితే అట్లా మద్యం ఏరులై బారినటువంటి తెలంగాణని ఇచ్చినావు. ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఎంతమంది పుస్తలు తగినాయి ఇవాళ మద్యం మీద. ఇదంతా ఏంది? నువ్వు బంగారు తెలంగాణ అంటే తాగి ఊగి పడిపోయి రోడ్ల మీద ఉండే తెలంగాణ కోరుకున్నారు ప్రజలు, కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి చేయమని చెప్పారా? కేసీఆర్ చేసిందా, కవిత చేసిందా మేడం? కవిత చేసిందా, కేసీఆర్ చేసిందా? నేనేమంటున్నా అంటే ఎవరు చేసిరా నాకు తెలియదు. తండ్రిగా నీ బాధ్యత నీ కుటుంబాన్ని, ఇప్పుడు కుటుంబానికి ఏ చిన్నగా మేలు జరిగినా, శుభం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎవరిది బాధ్యత? తండ్రి పెద్దలదే కదా. మరి అంత పెద్ద మొత్తం దేశానికే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు కదా కేసీఆర్. మరి బిడ్డనింది జైలు పంపించుకునే స్థితి వచ్చింది. నరేంద్ర మోడీ అని అంటే ఆధారాలు లేకుండా ఏం లేకుండా పర్సనల్ టార్గెట్ చేసి పంపిస్తారా జైళ్ళకి? ఎట్లా మాట్లాడతారు? రేపు నిన్ను నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తే పోతావా? ఏదో ఒకటి ఉంటేనే కదా, ఏదో ఒకటి ఉంటే ఆరోపణ లేకపోతే ఆధారాల. నేనేమంటున్నా అంటే ఏదో ఒకటి లేకుండా అంత అగాధంగా అయితే జైల్లో పెట్టరు కదా. ఇవన్నీ నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాటిచ్చి నమ్మి మోసం చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డిగా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు, ప్రధానంగా 6 గ్యారంటీలు, తర్వాత ఇంకా ఒక 20 గ్యారంటీలు ఉన్నట్టున్నాయి బహుశా. ఏది కూడా చేయలేరు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ కాగానే మేము లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, లంక బిందెలు అంత ఉన్నాయి అనుకున్నాం, ఏమీ లేదన్నప్పుడు నువ్వు ఫెయిల్. ఇక్కడ నీకు మొత్తం శ్వేతాపత్రం నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పోరనాడుతో కూడా చెప్తాడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండు కేసీఆర్ అని చెప్పేసి. నువ్వు ఆ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? అప్పుడు నీకు తెలియదా? నీకు ఇక్కడ లంక బిందె లేదు, అక్కడ నీకు గవర్నమెంట్ లేదు, మరి ఎట్లా హామీలు నెరవేరుస్తా అనుకున్నావు? అంటే ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి. ఇది ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది కూడా. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, రేవంత్ రెడ్డి ఏందో చూస్తారు, కాంగ్రెస్ ఏందో చూస్తారు అని వాళ్ళు అంటా ఉన్నారు. మళ్ళీ చూద్దాం 4 ఏళ్ళ టైం వరకు ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూద్దాం. ఓపికతో పడదాం. 4 ఏళ్ళు ఉంటుందా, ఏడాది ఉంటుందా, గవర్నమెంట్ ఎట్లుంటుందని చూద్దాం. అవకాశాలు ఉన్నాయి మేడం, పోయే అవకాశాలు. నేనేమంటున్నా అంటే 4 ఏళ్ళ ఏడాదా ఏంది, దేనికి శాశ్వతం ఏం లేదు. ఎప్పుడు ఏ నిమిషం ఏమవుతుంది అనేది ఎవరి చేతులు ఏమన్నా ఉంటుందా? మనం దేవుళ్ళమా? కాదు కదా. ఏం జరుగుతుంది చూద్దాం. నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా మేడం మిమ్మల్ని, అంటే మీ పర్సనల్గా మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అంటే ఏదో పార్టీ సిద్ధాంతాలు లేకపోతే డెవలప్మెంట్ పరంగా ఇట్లా జాయిన్ అయ్యారా, లేకపోతే హిందుత్వ ఎజెండా తోటి అట్లా జాయిన్ అయినరా? మేము 2013లో జాయిన్ అయినాం. నేను సోషల్ టాయిలెట్స్ కొరకు అనేసి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో 23 కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సమస్య ఉంటే దాని మీద ప్రశ్నించడం. ఎందుకంటే మా ఫాదర్ వచ్చేమో యూనియన్ లీడర్ హస్బస్టర్ ఫ్యాక్టరీకి, మా హస్బెండ్ వచ్చేసేమో విప్లవాల నుండి వచ్చిన ఆయన. అంటే ఆటోమేటిక్గా నాకు కూడా కొంత ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటిది, ఇప్పుడు కూడా అదే అనమాట నా తత్వం, ప్రశ్నించడమే. ఎవరన్నా కానీ ఏదన్నా కానీ అది తప్పు అనిపిస్తే నేను ప్రశ్నిస్తాను. అది వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నాకేమి మెచ్చుకుంటారా, తిడతారా, ఇవన్నీ నాకు అవసరం లే. నేనుండే తీరే నేనుంటా. ఎవరి మెప్పులో ఎవరి అవసరాలు నాకు లేదనుకుంటా. నాకు నేనుగానే నా వ్యక్తిత్వంగా నేను గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా, అంతే. అట్లా సోషల్ టాయిలెట్స్ కొరకు ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆ టైంలోనే మేము పార్టీలోకి కూడా రమ్మని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణన్న కావచ్చు, వీళ్ళందరూ పిలవటం జరిగింది. వేరే ఇతర పార్టీలు కూడా పిలిచారు, కానీ ఇందులోకే పోదాం. ఎందుకంటే రానున్న నా హస్బెండ్ది కూడా చాలా చాలా విజన్ ఉన్న వ్యక్తి అనమాట. తో పాటు చాలా ముందు చూపు. అసలు
రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ అవుతారు దేశానికి, అద్భుతమైన పాలన భారతదేశానికి అందిస్తారు అనేది ఆయన యొక్క అనాలిసిస్. కాబట్టి నన్ను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళమని చెప్పింది. మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నా. హిందుత్వము. మీ హస్బెండ్ గారు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవారని తెలిసింది. అవును. మరి ఎట్లా సెట్ అయింది మేడం అసలు? అవును. ఇప్పుడు అంత్యోదయ ఏంది? అంత్యోదయ మీనింగ్ ఏంది జనాలు బాగుండాలి అంతే, అల్టిమేట్ గా ఏం కోరుకున్నా అది జరగాలి కదా. మావోయిస్టుల వాళ్ళ అంతిమది ఏంటి? జనాలకు మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అంతే. అంతే కదా. అంటే ఈరోజు వాళ్ళదొక ఏజెండా, వీళ్ళదొక ఏజెండా కానీ రెండు క్వైట్ ఆపోజిట్ కదా. నేనేమంటున్నా అంటే ఈరోజు వాళ్ళు కోరుకున్నది కూడా ప్రజలు బాగుండాలనేసి, వాళ్ళు కోరుకున్నది కూడా అంత్యోదయ సిద్ధాంతం ఉన్న వాళ్ళే. కాకపోతే వాళ్ళు వచ్చేసేమో తుపాకులు బట్టి అడవులకు వెళ్ళిండ్రు, వీళ్ళేమో కలం బట్టి ప్రజల మధ్యలోకి వచ్చారు. అంటే ఈరోజు కలం అనేది గొప్పది. కలం అనేటువంటి ఒక కళ, ఒక పెన్నుతో రాసింది చరిత్రలో నిలబడింది. ఈరోజు వాళ్ళు తుపాకీ బట్టి రక్తంతో చూసిరు కాబట్టి చరిత్రలో వాళ్ళు నిలబడలేకపోయినరు. అంటే ఎంచుకున్న మార్గాలు వేరు, కానీ అంతిమంగా పేద ప్రజల కోసమే అన్నమాట అని నా ఒపీనియన్ అది. కాబట్టి మా హస్బెండ్ కూడా దీన్నే బిలీవ్ చేస్తున్నాడా మేడం ఇప్పటికే? 100%. అంటే ఈ ఏదో మార్పు కోసమే తప్ప హిందుత్వ భావజాలం లేదు. హిందుత్వ భావం ఎందుకు ఉండదు? నేను హిందూ బిడ్డగా హిందుత్వ భావం 100% అది కూడా ఉన్నది. అరే అదెందుకు ఉండదు? భలే చెప్తావు. హిందుత్వ భావం లేకపోతే నేను హిందూ బిడ్డను ఎట్లయితా? అంటే పర్టికులర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నేనేమంటున్నా అంటే అదొక అంశం. హిందుత్వవాదం ఒకవైపు అయితే, మంచి పాలన, మంచి దేశానికి రేపు ఒక ఆణిముత్యం లాంటి ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మనం కూడా గొప్పగా ఉంటామని చెప్పి, అంటే ఈరోజు ఒక తులసి వనం లాంటి ఒక భారతీయ జనతా పార్టీలో నేను ఒక తులసి మొక్కగా ఉండాలన్న ఆశయంతో నేను రావడం జరిగింది. సరే మేడం, అంటే మీరు హిందుత్వం గురించి చెప్పారు కనుక, కాకపోతే భారతదేశం మొత్తంలో మీ భారతీయ జనతా పార్టీ పైన ఉన్న ఒక ముద్ర ఏంటంటే అసలు ఈ బీజేపీ నడిచేదే ఈ హిందూ ఎజెండాతోని, హిందువుల పైన ఈ సెంటిమెంటల్ గా అంతే తప్ప ఒకవేళ ఇది లేకపోతే మనుగడ లేదు మీ పార్టీకి అంటారు. ఇప్పుడు హిందుత్వం మీద నడుస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే తప్ప? హిందూ దేశంలో పుట్టినప్పుడు హిందుత్వవాదం తీసుకుంటే తప్పేంది? ఒక రిలీజన్ ఎత్తుకోవడం ఎంతవరకు? నేనేమంటున్నా అంటే ఈరోజు ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్నదిలో ఒకే ఒక దేశం, హిందూ దేశం, భారతదేశం. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో హిందువుగా పుట్టి, హిందూ అని చెప్పుకోవడంలో, హిందూ కోసం కొట్లాడడంలో, హిందువు గురించి బతకడంలో, హిందువుగా బతకడంలో ఇతరులకున్న బాధ ఏందని నేను అడుగుతా. అసలు దీని గురించి చర్చ ఎందుకని నేను అంట. నీ ఇష్టం, నువ్వు క్రిస్టియన్గా ఉన్నావు ఉండు, నిన్నెవరొద్దు అంటున్నారు. నువ్వు ముస్లింగా ఉన్నావు ఉండు, నిన్నెవరొద్దు అంటున్నారు. కానీ హిందువుల మీద ఎందుకు పడి ఏడవాలి అంటున్నా. హిందుత్వ వాదం గురించి ఎందుకు మాట్లాడాలి అంటున్నా. స్పెషల్ గా బీజేపీ వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారు కనుక ఈ రకంగా మాట్లాడతారు అనేది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దేవుణ్ణి రాజకీయం చేస్తున్నారు, దేవుణ్ణి ఇట్లా చేయట్లేదా మేడం? నేనేమంటున్నా అంటే అరే నేను అడుగుతున్నా, చేయట్లే. మేము మా దేవుళ్ళని మేము చెప్పుకుంటున్నాం. రాముడి గురించి చెప్తాం, కృష్ణుడి గురించి చెప్తాం, దుర్గామాత గురించి చెప్తాం. మా దేవుళ్ళ గురించి మేము మాట్లాడొద్దా? ఒక ఇంటికి పోయి ఓటు అడుగుతాం మేడం. అవును. అమ్మ నేను ఈ పాలన చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఓటు అడుగుతాం. అడిగి జై శ్రీరామ్, 100% అంతా హిందుత్వం, జై శ్రీరామ్ అని ఇప్పుడు ఈ రకంగా చెప్పడం. నేనేమంటున్నా అంటే నేనంటే ఇప్పుడు కూడా అంట జై శ్రీరామ్ అనేసి, జై శ్రీరామ్ ని జై శ్రీరామే అంటాం. ఎందుకంటే మేము హిందువుగా. కానీ పర్టికులర్ గా ఓట్లు అడిగే జనాల దగ్గర రిలీజన్ ని ప్రేరేపించడం వల్ల నేనేమంటున్నా, సరే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఇప్పుడు అట్లా చెప్పిరా. జై శ్రీరామ్ అనేది ఎవరమైనా అంటాం, అది జెర్సీ పక్కన పెట్టేద్దాం మనం. కానీ మన హిందువులకే ఓటేయాలి ఇటువంటి చెప్పడం చెప్తే తప్పేముంది అంటున్నా. ఏమన్నా ఆదివారం రోజు చర్చిలు పెట్టేసి అందరినీ పోగు చేసుకొని వాళ్ళకు పేద వర్గాలను పిలుచుకొని ఇంత కమ్మటి భోజనం పెట్టి వాళ్ళని మాయ చేసి క్రిస్టియన్ మతంలోకి లాగుతున్నారు. అట్లా మేము ఏమైనా చేస్తున్నామా? ఒక మాటే కదా జై శ్రీరామ్. ఇది నేనేమంటున్నా అంటే అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. హిందూ అమాయకుల్ని మోసం చేస్తా ఉన్నారు. క్రైస్తవులు చేస్తున్నారు. ఓన్లీ క్రైస్తవులా? ముస్లింలు కూడా? ముస్లింలది ఇప్పుడు వాళ్ళది వేరు. మరి ఇదైతే గ్రామానికి చర్చిలు కడుతున్నారు. గ్రామానికి చర్చిలు కట్టేసి పేద వర్గాల చర్చిలు. నేను కట్టొద్దని నేను చెప్పట్లేదు, కట్టుకోవాలి, తప్పులేదు ఇక్కడ. కానీ నువ్వు అంటున్నావు కదా వాళ్ళు కట్టుకోద్దా, తప్పలేదా అంటున్నావు కదా. మేమంటే తప్ప, మరి ఎందుకు అడుగుతున్నావు? ఓట దగ్గర ఎందుకని?
నువ్వు విన్నావా, నువ్వు చూసినావా? ఒక వీడియో చూపెట్టట్లేదు. అరే రామశంకర, అంటే వాళ్ళు కట్టుకోవద్దా, వాళ్ళు మాట్లాడొద్దా? మరి మేము మాట్లాడొద్దా? మేము మాట్లాడితే తప్పు వచ్చింది, వాళ్ళు కట్టుకొని వాళ్ళు అన్ని చేస్తే తప్పులేదా? అసలు ఇలాంటి టాపిక్, ఇలాంటి అన్ని ఎంతసేపు అసలు అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే వ్యవహారాలు తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ అంతే తప్ప ఈ బీజేపీ మతాలపైన దీనిపైన ఏం నడవదు. నేను ఏమంటున్నా అంటే మతాలను రెచ్చగొట్టేటవలసిన అవసరం మాకు లేదు. భారతదేశంలో అందరం కూడా సమానులమైనటువంటి, నేను ఏమంటున్నా, ఫస్ట్ నినాదమే మాది సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓకేనా? ఇంకా అసలు నువ్వు ఈ కులమా ఆ కులమా, ఇప్పుడు మేము ఫ్రీ రేషన్ ఇచ్చినాం, మీరు క్రిస్టియన్ అని ఎవరికైనా ఆపేశామా? వీళ్ళు ముస్లిం అని ఎవరికైనా ఆపేశామా? ఎవరికేం ఆపలేదు కదా. అందరం సమానమే ఇక్కడ. స్వేచ్ఛగల్ల దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే. పూర్తి స్థాయిలో స్వేచ్ఛగల్ల దేశం ఇది. అదే పాకిస్తాన్లోకి వెళ్ళేసి నువ్వు రాముడి గుడి గట్టు ఊకుంటారేమో చూద్దాం. కానీ ఇక్కడ ఏది చేసినా చెల్లుబాటు అయ్యేటువంటి దేశం ఏదైనా ఉంది, స్వేచ్ఛగల స్వచ్ఛమైన ఒక భారతదేశం మాత్రమే. ఇందుకు అందరు కూడా ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ భారత మాతకును ఈ గడ్డ మీద పుట్టినందుకు భూదేవికి దండం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, గొప్ప దేశంలో పుట్టినామని. అర్థమైందా? సరే మేడం, అంటే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, అంటే ఇది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉన్నది. మామూలుగా మనం సినిమాలల్లో వింటుంటాం, ఇట్లా ఒక ఆడపిల్ల ఒక హీరోయిన్ ఎదగాలంటే ఏమైనా చేయాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి ప్రొడ్యూసర్లకి, వాళ్ళు చెప్పింది వినాలని ఉంటుంది. నేను చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు బాగా కష్టపడ్డారు. ఇప్పటి నుంచి కాదు, 2013 నుంచి వెళ్ళి పార్టీలో చేరి మీరు కృషి చేసిరు. నాకు సార్ కూడా తెలుసు, ఆయన ఇన్స్పైర్ అయ్యి మీరు ఉద్యమాలు చేసుకుంటే ఈ స్థాయికి వచ్చారు. బట్ అందరూ మీలా కష్టపడే వస్తారా, లేకపోతే రాజకీయంలో కూడా ఇటువంటి కమిట్మెంట్స్ కూడా ఉంటాయా? అసలు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, ఇలాంటివి ఒక మహిళ గురించి, ఏ మహిళ గురించి అయినా ఇట్లాంటి డిస్కషనే కరెక్ట్ కాదని నేనంట. నేను ఒకే ఒక మాట చెప్తా, కేసీఆర్, నేను ఒక్కటే మాట చెప్తా, పొలిటికల్ ఒక్క నిమిషం. ఇక ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకు కేసీఆర్ గారు అంటే నేను ఒక గురువుగానే వారికి నేను మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటా ఆయన. ఎందుకంటే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నా గురువు. ఓకేనా? ఈరోజు కేసీఆర్ ఆడపిల్లనా? కేసీఆర్ అందగాడా? కేసీఆర్ దగ్గర డబ్బులు ఉండేనా? కేసీఆర్కి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేనా? అంటే ఒక మనిషి, ఆడనా మగనా కాదు ఇక్కడ, ఒక మనిషి ఒక చిత్తశుద్ధితో, ఒక ఆత్మవిశ్వాసంతోని, ఒక కమిట్మెంట్తోని పని మొదలుపెట్టి ఒక్కసారి కూడా అలుపు అనేది లేకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న విజయం సాధిస్తాం. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదంతా కాదు, ఇట్లా ఈ కమిట్మెంట్ ఇలాంటి మాటలు కూడా మనం ఉన్నటువంటి ఈ సమాజంలో కొంచెం మనం బ్రాడ్ గా ఆలోచిస్తాం కాబట్టి ఇలాంటి విషయాల మీద చర్చ పెట్టుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనేమంటున్నానంటే వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ, వీళ్ళు తప్పు చేసిరా, వీళ్ళు ఒప్పు చేసిరా, సర్టిఫికెట్లు ఇవ్వడానికి నీకు రైట్ లేదు, నాకు రైట్ లేదు. నేనేమంటారు ఒకటే, అసలు అలాంటి టాపికే మనం మాట్లాడకపోతే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఓకే మేడం, కాకపోతే అది జస్ట్ ఒక డౌట్ క్లియర్ అవుద్ది కదా మీ ద్వారా అని. నేనేమంటున్నా, నా ద్వారా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అర్థమైంది. నేను మంచి మెసేజ్ ఇచ్చిన, అంటే చాలా మందికి ఈ మెసేజ్ పాస్ అవుతుంది కావచ్చు. ఎవరి గురించి ఏదైనా మనమున్న ఒక కమిట్మెంట్, మన ఆత్మవిశ్వాసం, మనం పని చేయాలి, సరిపోతుంది. నేనేమంటున్నా, పని ఒకటే కాదు, చాలా ఉంటాయి దీని వెనకాల. పని ఒక్కటి చేస్తే సరిపోదు, అన్నిటికంటే ఆత్మవిశ్వాసం గొప్పగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరం ఏ స్థాయికి ఏది మనం గోల్ పెట్టుకొని పనిచేస్తామో ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. ఇప్పుడు నా యొక్క గోల్ ఏంది, నేను చట్టసభలో అడుగు పెట్టాలని. నేను చట్టసభలో అడుగు పెట్టాలనేది 2001 నుంచి నా యొక్క ప్రయత్నం. 23 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా నేను ఎప్పుడు కూడా అయ్యో ఇంకా నేను చట్టసభలో అడుగు పెట్టనేమో అని ఎప్పుడు నేను బాధపడలే. సరే, నాకు ఇంకా అంతకంటే బెటర్గా ఇంకేదో మంచి సమయం వస్తుందేమో, నేను ఇంకా గొప్పగా పని చేయాలనేమో, చేస్తా, ఇంకా పని చేస్తా. ఒకరోజు కూడా నేను బాధపడలే, అయ్యో నేను ఇంకా అనుకున్న రీచ్ అవ్వలేదని. సరే, నేను ఇంకా నా శక్తి సరిపోనట్టుంది, ఇంకా శక్తి కూడా తీసుకోవాలి, నేను ఇంకా పని చేయాలా, నేను ఇంకా పరిగెత్తాలా. నేను అవన్నీ చేసిన రోజు నేను చట్టసభలో అడుగు పెడతాను కావచ్చు. ఓకే, దానికోసం నేను వేచి చూస్తూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అడుగుపెట్టి
నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూస్తారా మేడం మిమ్మల్ని? 100% చూస్తారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యుయెన్సీ కొంచెం మాకు రివీల్ చేస్తారా? అంటే అసలు యాక్చువల్ మనం సనత్ నగరే అనుకున్నాం. అది అసలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి ఒక ఎక్స్ మినిస్టర్ కథా కార్ఖానా వారికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. లేకపోతే అసలు ఆ సీటు గెలిచేటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాకున్నటువంటి బలగం కావచ్చు, అక్కడ నేను పుట్టి పెరిగినాను కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంటే అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి మేము సైలెంట్ ఉండాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇప్పుడు 26లో కూడా రిజర్వేషన్స్ అయిపోతాయి. నేనేమంటాను, రిజర్వేషన్స్ అవుతాయి, ఎక్కడెక్కడ ఏమేమి అవుతుందో చూడాలి. అప్పుడు మళ్ళీ సనత్ నగరా లేకపోతే పక్కకా లేకపోతే ముందుగా ఏదనేది ఆవిడ చూసుకొని ప్రయాణం చేయాలి. విషయం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలకి మంచి గౌరవం ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో గౌరవం దక్కుతుంది మేడం, కానీ ఎస్పెషల్ గా కావాలని ఓడిపోయే సీట్లలో టికెట్లు ఇస్తారు అనేది కూడా ఒకటి ఉంది. అట్లేం లేదు. నిజంగా ఇస్తారా మేడం గెలిచే సీట్లు? అసలు గెలిచే సీట్లు ఎందుకు ఇవ్వరు చెప్పుర్రి? నేను పేర్లు చెప్పాను కానీ నేనే ఒక మీ బీజేపీ నాయకురాలతో మాట్లాడితే ఏం చేస్తామన్నా కావాలని ఆడిచ్చిండ్రు, ఏడైనా ఉన్నాయేగా ఈ తొక్కులాటలు, ఆడబిడ్డగా మేము భరించక తప్పుతుందా అని అంటేనే నేను ఈ క్వశ్చన్లు అన్నీ అడిగినాను. ఎవరు ఆ మహిళా నాయకురాలు ఎవరో గాని ఆ మహిళా నాయకురాలకి యుద్ధం చేయడం చేతగానట్టుంది. అంటే ఆమె తక్కువ అంచనా వేసుకున్నట్టుంది. ఎందుకు ఝాన్సీ లక్ష్మీబాయి కంటే నువ్వేం తక్కువ? అప్పుడన్నా ఆ కాలంలో ఒకటి ఉండి ఒకటి లేనటువంటి మహిళలు అయినా యుద్ధం చేసి చరిత్రలో నిలబడ్డారు. ఈ రోజు అన్ని వనరులు మన చేతిలో ఉన్నాయి. ఎందుకు ఒక మహిళగా నీకు నువ్వు తక్కువ అంచనా ఎందుకు వేసుకున్నావు? అంటే నీ చేతగానితనం మంది మీద రుద్దడమా? నేను ఎప్పుడు కూడా అట్లా అనుకోను. భారతీయ జనతా పార్టీ నాకు కేసీఆర్ మీద ఇచ్చిందంటే నేను చాలా గొప్ప నాయకురాలని ఇచ్చిందని నేను గర్వంగా ఫీల్ అవుతా. కేటీఆర్ మీద ఇచ్చిందంటే నేను గొప్ప నాయకురాలని ఇచ్చిందని నేను గర్వంగా ఫీల్ అవుతా. అదే స్ఫూర్తితో నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఇంకా నేను పని చేయాలి, నేను గొప్ప నాయకురాలుగా తయారవ్వాలనేసి. అది అంతేగాని ఎక్కడైనా ఉన్నది భారతీయ జనతా పార్టీలో ఉండదు. భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవం ఉంటుంది. గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకు మంచి సీట్ ఇచ్చిరేమో. వాళ్ళకి అది పాపం అర్థం కానట్టున్నది. నేర్చుకుంటారు, పార్టీలోకి వచ్చిండ్రు కదా, ఖచ్చితంగా. వేరే పార్టీలో అయితే నేర్చుకోవడం కష్టంగా, ఈ పార్టీలో డెఫినెట్గా అన్నీ నేర్చుకుంటారు. ఒక చిన్న విషయం మేడం, అంటే నేను లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసిన సార్కు కొంచెం లెగ్స్ అది పని చేయదు కదా. అవును, హెల్త్ బాగాలేదు. అంటే అదే 14 ఎలక్షన్స్ అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, అప్పటి నుంచి కొంచెం తను హెల్త్ బాగుండదు. అప్పుడు వచ్చినప్పుడు చూసిన మీ పాప మీ బాబు అంటే చాలా దగ్గరగా ఉండి టైం కేటాయించి చూసుకోవడం. ఆల్మోస్ట్ ఒక 1 year నేను మీ ఇంట్లోనే ఉన్నా, వాళ్ళ దగ్గరే ఉండి మాట్లాడడం అవన్నీ చేయడం చూసిన. అంటే నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా, బట్ అంత టైం లేకుండే. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుదాం ఈ క్వశ్చన్ మైండ్లో పెట్టుకొని మరీ వచ్చిన. ఈ జనరేషన్లో అసలు పిల్లలు అన్నీ మంచిగా ఉన్నా కూడా పేరెంట్స్ తోటి ఉండడానికే ఇష్టపడరు. అంటే యాక్టివ్గా ఉండరు, పార్టిసిపేట్ చేయరు, టైం కూడా ఇవ్వరు కనీసం. బట్ మీరు మీ పిల్లల్ని చూసిన తర్వాత నాకు ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. అది ఎట్లా పాసిబుల్ అయింది? అది అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తా. ఎందుకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన భావాలు,